అందరూ మరణం అంటే ముగింపనే అనుకున్నారు. 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం గొంతు చించుకొని అరుస్తున్నా మరణం వెనుక దాగిన మరో ప్రపంచం మానవ నేత్రాలకు మనోనేత్రాలు వెలిగించబడక ఈ మనుషులకు అర్థం కాలేదండి. అందరూ మరణం అంటే ముగింపు 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 ముగింపు. ఒక రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు, ఆ తర్వాత ఏంటనేది ఎవరైన గురించి రాయలేదు. ఒక ఇందిరాగాంధీ చనిపోయింది, ఆమె జన్మ ఎవరి ఏ తల్లిదండ్రులకు పుట్టిందో ఆమె జననం గురించి రాశారు, బాల్యం గురించి రాశారు, విద్యాభ్యాసం గురించి రాశారు, రాజకీయ రంగ ప్రవేశం గురించి రాశారు. ఆ తర్వాత ఆమె అలంకరించిన పదవుల గురించి రాశారు. ఆ తర్వాత సొంత బాడీగార్డుల చేతుల్లో ఎలా జల్లెడగా బాడీ అంతా అయిపోయి చచ్చిపోయిందో రాశారు. ఆ తర్వాత ఇందిర ఏమైందో పుస్తకాల్లో లేదు. గాడ్సే కాల్చిన తర్వాత గాంధీ ఏమయ్యాడో పుస్తకాల్లో లేదు. శ్రీపెరంబదూరులో బాంబుతో చనిపోయిన తర్వాత రాజీవ్ ఏమయ్యాడో పుస్తకాలు చెప్పలేదు. ప్రతి మనిషి జీవిత చరిత్రలను వ్రాసుకున్న వాళ్ళు మరణంతో ఆ చరిత్రలు ముగించేసరికి మరణము మనిషి చరిత్రకు ముగింపు అన్నారు. అన్నీ తప్పులు చెప్పారండి. పాటలు రాసినవాడు, పుస్తకాలు రాసినవాడు, కథలు చెప్పినవాడు అందరూ మరణం ముగింపు 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 అంటుంటే గొంతెత్తి గళం విప్పి కేకలు వేసే క్రైస్తవుడి మాట ఈ సమాజంలో అర్థం కాకుండా పోయిందండి. అందుకే మరణం అంటే ముగింపు అన్నదానికి అందరూ వచ్చేసారు. అది ముగింపు కాకపోతే చచ్చిపోయిన తర్వాత విస్తారమైన బ్రతుకు కనబడితే ఏం చేస్తావు? మనుషులు మానవ జ్ఞానం ఈ కంటితో ఆత్మను చూడలేని ఒక అజ్ఞాని మరణం తర్వాత ఏమి లేదని చూడని వాడు చెబితే మీరు నమ్ముతున్నారే? ఆత్మలకు తండ్రి అయిన వాడు ఆయన కంటికి కనబడనిది ఏది లేదు అని దేవుడు చెప్పాడే, బైబిల్ చెప్పిందే. ఆ దేవుని మాటలను ఎందుకు పట్టించుకోరు? అందుకే ప్రియులారా, ఈ ప్రపంచానికి కావలసిన జ్ఞానం బైబిల్, మతం కాదది. మానవ జ్ఞానం ఆగిపోయిన చోటు నుండి మనిషిని జ్ఞానపు అంచులలో వరకు తీసుకువెళ్ళే ఉన్నతమైన గ్రంథం అది, మార్గదర్శిది. ఆ జ్ఞాన గ్రంథం మరణం గురించి ఇచ్చిన నిర్వచనం ఏంటో చూస్తారా? రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించుకొని ఆస్తులు ఎక్కడున్నాయి అని చెప్పడం లేదు, ఎవరు అప్పులు ఇవ్వాలి కాలక్షేమని చెప్పడం లేదు. ఒక మాట చెబుతుంది, లోకులందరూ పోవలసిన మరణం అంటే ముగింపు ముగింపు ముగింపని గంటాపదంగా చెప్పింది ఈ సమాజం. మనుషుల చెవుల్లో బోర పెట్టి ఊదింది, ప్రతి మనిషి మనసును చెరిపింది. కానీ జ్ఞాని అయిన దావీదు మాట్లాడుతున్న మాట ఏమిటంటే మరణము ముగింపు కాదు. ఒక సరికొత్త నిర్వచనాన్ని ప్రపంచంలో మరణానికి ఇచ్చాడు. మార్గం. మరణము మార్గం. మార్గం అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనల్ని తీసుకువెళ్ళేదాన్ని మార్గం అంటారు. లేదా ఒక సమాజం నుంచి మరో సమాజానికి. మార్గము అంటే ముగింపు కాదు. ఒక చోటు నుంచి మనం మరో చోటుకి చేర్చేది, ముగింపు కాదు అది. మరి మరణం కూడా మార్గమే. మార్గం అంటే మన కంటికి కనబడే ఈ తారు రోడ్డు కాదండి. మార్గం అనే ఈరోజు మనం చూస్తున్న ఈ నేషనల్ హైవే కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, ఇవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనల్ని తీసుకెళ్తే మరణం అనే మార్గం ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తుంది. ఒక లోకం నుంచి మరో లోకానికి మనల్ని తీసుకెళ్తుంది. దాన్ని ముగింపు అని ఎందుకన్నారండి? మనలను మరో చోటుకి చేర్చి వాహనం అది. లారీల మీద కొంతమంది రాసుకుంటారు. రోడ్డు కింగ్ అంటే దాని పేరు పెట్టుకున్నాడు, కానీ అది వాహనం. ఓ చోటు నుంచి మరో చోటు గూడ్స్ తీసుకెళ్తుంది, లేదా మనుషులు తీసుకెళ్తారు. మరణం 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 అనే పదం అలవాటు అయింది, కానీ దాని వెనక అసలు అర్థం ఏంటంటే మరణం అని అన్న ప్రతి చోట మరో చోటుకి మనల్ని తీసుకెళ్లేది అని పెట్టుకుంటే భలే అర్థం. మరణం అన్న పదం, చావు అన్న పదం, ముగింపు ముగింపు అని 10 మంది పదే మన చెవుల్లో ఏమండి ఊదారు గనక మనకు అలా అనిపిస్తుంది. జ్ఞాని అయిన దావీదు మాట్లాడుతున్న మాట అది. ఒక మార్గం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒక మార్గం తీసుకెళ్తే, ఒక లోకం నుంచి మరో లోకానికి, ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి మనల్ని తీసుకువెళ్ళే వాహకమే మరణం. కీర్తనల గ్రంథం 9:14 మరణ ద్వారమున. ఏంటంటే మరణం ముగింపు కాదు, ద్వారం, గేట్. ఈ ప్లేస్ ఉంది చూసారా, చక్కగా ఒక మంచి పార్టిషన్ చేశారు. లోపలికి ప్రవేశించడానికి అక్కడ ఒక ద్వారం పెట్టారు చూడండి. ఆ ద్వారము ముగింపు కాదండి, ఎంట్రీ, ప్రవేశం అంటారు. విశాలమైన మైదానం. ఆ ద్వారంలోకి వెళ్ళగానే ఇంక చాలా కనబడుతుంది. బహుశా ద్వారం బయట ఉన్నవాడికి ఎంత విశాలత కనబడుతుంది. ద్వారం గేట్ లోపలికి వస్తేనే ఉన్నదంతా కనబడుతుంది.
ఈ రోజు మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఆ ద్వారం బయట ఉన్నాం. ఏ ద్వారం? మరణం అనే ద్వారం బయట ఉన్నాం గనక ఆ ద్వారమే ముగింపేమో అనిపిస్తుంది. రోడ్డు మీద వెళుతున్నప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలు గేట్లు కనపడతాయి. గేట్ మూసి ఉండడంతో క్లోజ్ అనుకుంటాం, ఏం లేదనుకుంటాం. గేట్ తీస్తే ఉంటుంది, విశాలమైన కాంపౌండ్ ఉంటుంది, క్యాంపస్ ఉంటుంది. అలాగే మరణం అనేది ఒక ద్వారం, నీకు కళ్ళకు ఎండింగ్లా కనబడుతుంది. కానీ ఆ గేట్ ఒక్కసారి తీసి ఆ గేట్లోకి ప్రవేశిస్తే విశాలం కనబడుతుంది, సువిశాలమైన మరో ప్రపంచం కనబడుతుంది.